వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మనం గడిచిన ఒక వారం రోజులుగా చాలా సీరియస్ టాపిక్ ఒకటి చూస్తున్నాం మనం దీంట్లో చర్చల్లో కానీ రాజకీయాల్లో కానీ. అది కాళేశ్వరం సంబంధించిన టాపిక్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన విషయం రెండవది. మొదటిది కాళేశ్వరం మీద తెలంగాణ ప్రభుత్వం వేసిన పినాకీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు అసలు విషయం ఏముంది, దాంట్లో ఏం తేల్చింది కమిషన్ అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. రెండవది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోతోంది, ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేదు అనే ఒక అంశం ఆ పార్టీలో ఒక కలకలాన్ని రేపుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ రెండు అంశాల చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. తెలంగాణలో అయితే హాట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి మనం చూస్తే ముందుగా కాళేశ్వరం అనేది కొంచెం టిపికల్ సిచ్యువేషన్స్లో ఆ ప్రాజెక్టు కట్టడము, పెద్ద ప్రాజెక్టు, దాదాపు 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి అప్పటి తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు కట్టిన తర్వాత అది మేడిగడ్డ దగ్గర బెరాజ్కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడంతో ఇది కాస్త వివాదంగా మారడం, ఆ ప్రాజెక్టు ఇన్యాక్టివ్ అవ్వడం, ఇదంతా కూడా పెద్ద ఇది చూస్తూనే ఉన్నాం కదా. దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. రాజకీయపరమైన జోక్యం వల్ల ఇది నాణ్యతా లోపాలతో నిర్మించారు ఈ ప్రాజెక్టు. తర్వాత నిర్మించాల్సిన స్థలంలో కాకుండా వేరే చోట నిర్మించారు, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయనుకునే దగ్గర చేశారు. ఇట్లా రకరకాల కారణాలు, ఆరోపణలు చూసాం మనం. దీని మీద ఎన్నికలకు ముందే అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఆ ప్రాంతానికి వెళ్ళి, మేడిగడ్డ ప్రాంతానికి వెళ్ళి దాన్ని పరిశీలించి అప్పుడే చెప్పారు, ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత దీని మీద న్యాయ విచారణ ఆదేశించి దీని మీద చర్యలు తీసుకుంటాం, దీన్ని నిగ్గు తెలుస్తాం అని చెప్పి అప్పుడే చెప్పారు. అన్నట్టుగానే వచ్చిన తర్వాత దాని మీద జస్టిస్ పినాకీ పిసి ఘోష్తో ఆయనతో కమిషన్ వేసి అది దాదాపు 15 నెలలు విచారణ చేసిన తర్వాత అందరినీ, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని అందరినీ విచారణ చేసిన తర్వాత ఆ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను నిన్న క్యాబినెట్, తెలంగాణ మంత్రిమండలి దాని మీద చర్చించి సుదీర్ఘమైన మీడియా సమావేశము, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి కమిషన్ ఇది నివేదిక ఇచ్చింది. అయితే రేపు ఆగస్టు 3వ వారంలో అట్లా అసెంబ్లీ సమావేశాలు పెడతాము. అసెంబ్లీ సమావేశాల్లో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి దీని మీద చర్చించి ఏం చేయాలి అనే దాని మీద అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇవాళ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అలాగే ఇంకా వివిధ శాఖలు కూడా నిర్వహించిన ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసులో మరొక కీలకమైన వ్యక్తిగా ఉన్న తన్నీరు హరీష్ రావు గారు ఇవాళ మళ్ళీ తెలంగాణ భవన్లో ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇదంతా ట్రాష్ని కొట్టిపారేసే ప్రయత్నం ఆయన చేశారు. సో ఈ మొత్తం అంతా కూడా పెద్ద నడుస్తోంది, ఇద్దరి మధ్య వారులాగా నడుస్తోంది. సో దీని మీద అసలు ఏం జరుగుతోంది? పిల్లర్లు కుంగడం చిన్న విషయమని వాళ్ళు అంటారు. ఒక బ్యారేజ్కి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోవడం చాలా చిన్న విషయం అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్, లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆర్గ్యుమెంట్. అసలు పిల్లర్లు కుంగిపోవడాన్ని తేలికైన విషయంగా ఎలా తీసిపారేస్తారు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. దానివల్ల మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది కదా అనేది ప్రభుత్వ వర్గాల యొక్క ఆర్గ్యుమెంట్. సో దీని మీద మనతో ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్